ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనం, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. అమరావతి పేరు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించేసి అది ఏదో ఇంకా ప్రపంచంలో మొత్తం ఎవరు ఏమి చేయలేని పని ఆయన చేస్తున్నట్టుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తా వస్తున్నాడు. తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ 4689 కోట్లలో పర్మనెంట్ అంట. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమరావతి చట్టబద్ధత చెయ్యడం అంటే ఇన్ని రోజుల నుంచి చాలా ఎందుకు రాజధానిలో అభివృద్ధి జరగట్లేదు, ఎందుకు పనులు అవ్వట్లేదు అంటే దానికి శాశ్వత రాజధాని అని ఒక చట్టబద్ధత తీసుకొస్తేనే పనులన్నీ ముందుకెళ్తాయని చెప్పేసి అసెంబ్లీలో చట్టసభలలో పెద్దల సభలలో తీర్మానం చేస్తేనే అవుతుందని చెప్పేసి మన నాయకులు మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరి నిజంగానే చట్టబద్ధత కల్పిస్తే అమరావతికి మరి ఏంటి లాభం అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎంపీ తులసిరెడ్డి గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు రాజధానికి చట్టబద్ధత అమరావతికి చట్టబద్ధత కల్పించాలి అని తీర్మానం చేశారు మన వాళ్ళు. అయితే ఈ తీర్మానం వల్ల నిజంగానే లాభం చేకూరుతుందా? అసలు ఎట్లాంటి సౌకర్యాలు కలుగుతాయి సార్ ఈ తీర్మానంతోనే? ముందు రాజధానికి సంబంధించి మా కాంగ్రెస్ స్టాండ్ ఏమంటే ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. ఇది మా స్టాండ్ మొదటి నుండి కూడా. ఇంకా రెండవది, ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా ఇట్నే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉంటుంది. దాన్ని ఎవరు మార్చలేరు, ఏ ప్రభుత్వము మార్చలేదు, ఏ ముఖ్యమంత్రి మార్చలేడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు మార్చాలనుకున్నా మార్చలేడు. జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి మార్చాలనుకున్నా గానీ కాదు. ఎందుకంటే ఒకటి కోర్టు, రెండు ప్రజా కోర్టు. కోర్టుకు సంబంధించి ఇది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సిఆర్డిఏ చట్టం ఉంది. దీనికి ఏ రాష్ట్రం రాజధానికి చట్టాలు లేవు. ఏ రాష్ట్ర దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర రాజధానికి చట్టము ద్వారా రాజధాని ఏర్పాటు కాలే. ఇప్పుడు చెన్నైకి తమిళనాడుకి చెన్నై గాని, మహారాష్ట్రకి బాంబే గాని, ఏ రాష్ట్రానికి ఇదో ఫలాంది వచ్చేసి చెన్నై తమిళనాడుకి రాజధాని అని చెప్పి చట్టం ఏం లేదు. ఏ రాష్ట్రానికి చట్టం లేదు. కాకపోతే ఏమంటే విభజన చట్టంలో, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో ఈ యొక్క విభజన జరిగేటప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 2 రాష్ట్రాలకు హైదరాబాద్ 10 ఏళ్ళు ఉంటుంది రాజధానిగా. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ తెలంగాణకు ఉంటుంది, మిగతా ఆంధ్రప్రదేశ్ కు వేరే చూసుకోవాలని ఉంది. అంతే తప్పనిచ్చేసి ఈవెన్ తెలంగాణకు కూడా, తెలంగాణ రాష్ట్రానికి కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ రాజధాని ఎప్పుడూ లేదు, చట్టం ద్వారా లేదు. కాబట్టి రాష్ట్ర రాజధానికి చట్టం అవసరం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఇది అమరావతినే ఎందుకుంటుందంటే, ఒకటి సిఆర్డిఏ చట్టం ఉంది. రైతులు భూములు ఇచ్చేటప్పుడు కొన్ని కండిషన్స్ మీద అక్కడ భూములు ఇచ్చారు కాబట్టి సిఆర్డిఏ చట్టము దీనికి ఒక రక్షణ కవచం. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రజా కోర్టులో ఎవరు అమరావతిని మార్చాలన్నా గానీ అది వాళ్లకు ఆత్మహత్యా సదృశ్యము, సెల్ఫ్ గోల్ అవుతారు. ఎందుకంటే అది రాష్ట్రానికి సెంటర్ లో ఉంది. 10 ఏళ్లుగా అక్కడంటే పరిపాలన జరుగుతా ఉంది. ఇక్కడికక్కడ కొన్ని ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని రాయలసీమ వాళ్ళు ఇప్పటికే విజయవాడ వచ్చేసి 6-8 గంటలు టైం పడుతుంది, ఇంకా విశాఖపట్నం మారిస్తే మరీ 8 గంటలు పడుతుంది. కాబట్టి రాయలసీమ వాళ్ళు అక్కడనే ఉండాలనుకుంటున్నారు. ఉత్తరాంధ్ర వాళ్ళు మాకు విశాఖపట్నాన్ని వేరే విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది తప్ప రాజధాని అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో, కృష్ణా గుంటూరు ప్రాంతంలో ఉన్నదాన్ని మారుస్తే వాళ్ళు మనస్తాపం చెందుతారు. కాబట్టి ఎవరు దాన్ని టచ్ చేసినా, అది వైకాపా గానీ, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఎవరు వచ్చేసారంటే మార్చాలనుకుంటే అది ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది. కాబట్టి ప్రజాకోర్టులో ఆల్రెడీ చూశారు, జగన్మోహన్ రెడ్డి 2019లో అమరావతి రాజధాని అంటే 151 సీట్లు వచ్చాయి. 2024లో 3 మొక్కలు ఆటాడితే ఏం జరిగింది? 11కు వచ్చాయి. కాబట్టి రేపు ఎవరైనా సరే అంతే జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే ఉంటుంది, ఎవరూ మార్చలేరు. ఏ రాష్ట్రానికి రాజధానికి చట్టం లేదు. సరే, ఇప్పుడు ఏదో దాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక తీర్మానం పాస్ చేసి పంపించింది. చేస్తే మంచిదే, దానివల్ల నాకు వచ్చిన అడిషనల్ లాభము లేదు,
చేయకపోయిన వల్ల నష్టము లేదు. పార్లమెంటులో దీనికి చట్టబద్ధత కల్పించినంత మాత్రాన లాభము లేదు, నష్టము లేదు. లాభం ఎందుకు లేదంటున్నా అంటే రేపు రేపు వేరే కేంద్ర ప్రభుత్వం వచ్చినప్పుడు మార్చాలని కూడా మార్చచ్చు. ఏముందాడు వచ్చేసి దీన్ని ఇప్పుడు చట్టం చేశారు, దీన్ని రేపు వచ్చేసి రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు చట్టాన్ని సవరించి సమస్య ఉంది. రేపు కేంద్ర ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చింది అనుకోండి, కానీ ఆ ప్రభుత్వం కూడా చేయలేదు. ఎందుకంటే దీనికి సిఆర్డిఏ చట్టం ఉంది, ఇక్కడ ప్రజా కోర్టు ఉంది, కాబట్టి వాళ్ళు కూడా చేయలేరు. కానీ జనరల్ గా ఏదో చంద్రబాబు నాయుడు టీడీపీ వాళ్ళు కూటమి వాళ్ళు చెప్పడం ఏమంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు, ఆ చంద్ర తారార్కము, ఇంకా ఎవరేం దీన్ని కదిలించలేరు అని ఆ మాటలు మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజ్యాంగ సవరణ చేసినప్పుడు చట్టాలు సవరించేది సమస్య ఉంది కాబట్టి అది ఇష్యూ కాదు. కానీ దీనికి చట్టము చేసినా చేయకున్నా నష్టము లేదు, లాభం లేదు. చట్టం చేసినా చేయకున్నా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు చేయాల్సింది ఏమిటి? అదే సార్, ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో తీర్మానం అన్నారు, మరి మండలిలో కూడా ఇట్లాంటిది ఒక చర్చ జరగాలి కదా సార్. మండలిలో కూడా జరగకుండా ఓన్లీ అసెంబ్లీలోనే చేసి మేము పంపిస్తామంటే అది ఎంతవరకు కరెక్ట్ అయ్యి సార్? అది అస్సలు కరెక్ట్ కాదు. యాక్చువల్ గా కేబినెట్ తీర్మానం పంపించింది సరిపోయింది, రాష్ట్ర అసెంబ్లీ కేబినెట్ తీర్మానం పంపించింది సరిపోయింది. కానీ ఇక్కడ విభజన ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 196 క్లాస్ 2 ఆర్టికల్ 196 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఏ బిల్ షల్ నాట్ బి డీమ్డ్ టు హ్యావ్ బీన్ పాస్డ్ బై ద హౌస్ ఆఫ్ ద లెజిస్లేచర్ ఆఫ్ ఎ స్టేట్ హ్యావింగ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్లెస్ it has been agreed to by both houses either without amendments or with such amendments only as are agreed to by both houses. అంత స్పష్టంగా ఉంది. ఏదైనా సరే శాసన వ్యవస్థ ఉంటే శాసన మండలి ఉన్న చోట శాసనసభ శాసనం రెండు కలిస్తేనే శాసన వ్యవస్థ, శాసన మండలి లేని చోట శాసనసభే. కానీ మన రాష్ట్రానికి శాసన మండలి ఉంది కాబట్టి ఇక్కడ శాసనసభ శాసన మండలి కలిస్తేనే శాసన వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అది బిల్లు కానీ తీర్మానం కానీ శాసనసభ పంపాలా, శాసన మండలి కూడా పంపించాల్సిందే. ఇక్కడ శాసన మండలి పంపిలే కాబట్టి ఈ శాసనసభ తీర్మానానికి దానికి రాజ్యాంగ పరంగా వ్యాలిడిటీ లేదు. కాకపోతే ఏమంటే తీర్మానమే సరిపోతుంది. కేబినెట్ తీర్మానం శాసనసభలో పెట్టకుండానే కేబినెట్ తీర్మానమే పంపించిండొచ్చు. కేబినెట్ తీర్మానం అన్నప్పుడు అది ఆ కేబినెట్ గానే సరిపోతుంది, ఎగ్జిక్యూటివ్ కింద సరిపోతుంది. ఇప్పుడు శాసన వ్యవస్థ వచ్చేది కల్లా రెండు కావాలా. కాబట్టి శాసనసభలో పెట్టి శాసన మండలి ఆమోదం పొందకుండా కూడా కరెక్ట్ కాదు. అది 196 ఆర్టికల్ 196 ప్రకారంగా. కాబట్టి ఏమంటే అంత అవసరమే లేదు. ఈవెన్ పార్లమెంట్ లో చట్టం చేయాల్సిన అవసరమే లేదు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. దాని గురించి మరి రాజధాని కాకుండా 10 ఏళ్ళ ఉంటే కరెస్పాండెన్స్ ఎక్కడ జరుగుతుంది అనుంటే కదా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారే. అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 రాజధానులు అంటారు. సో ఆ భయంతోనే వీళ్ళు ఇప్పుడు ఈ తీర్మానం చేసి పంపిస్తే శాశ్వత రాజధాని వస్తే ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ కాలంలో మరి నిర్మాణం అంటే ఏదైతే నిర్మాణం ఉందో ఆ నిర్మాణాలన్నీ మరి వీళ్ళు కంప్లీట్ చేయగలుగుతారా సార్? మరి అమ్మా చేయాల్సింది అది ఇది కాదు. రేపు వచ్చేసి ఒక్క జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరినో వచ్చారనుకోండి, మళ్ళీ ఒకవేళ మార్చాలంటే పార్లమెంటే మార్చాలి కదా. పార్లమెంటు రాష్ట్రం కాదు కదా, పార్లమెంట్ కదా. పార్లమెంట్ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఉన్నప్పుడు చట్టాన్ని మార్చేది ఏముంది పార్లమెంట్? రేపు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన గవర్నమెంట్ కేంద్రంలో వచ్చింది అనుకోండి, ఒకవేళ మార్చాలి అనుకున్నా ఉంటే దానివల్ల మార్చాడా పక్కన పెడదాం. ఒకవేళ కేంద్రంలో అనుకూలమైన గవర్నమెంట్ వచ్చేసి మార్చాలనుకుంటే చట్టాన్ని మార్చలేరా? రాజ్యాంగానే మార్చేటప్పుడు 2/3 మెజార్టీతో లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని సింపుల్ మెజార్టీతో మార్చేది ఏముందేమో. కాబట్టి అది ఇష్యూనే కాదు. వచ్చేసి దీనికి అనవసరంగా దీనికి ప్రాపగండా పావు కొడుకు మసాలా పెట్టినట్టు ప్రచారం తప్పనిచ్చేసి ఇంట్లో చేయాల్సిన అవసరమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కానీ చేయాల్సింది ఇది కాదు. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలా, ప్రజా రాజధాని. అది చేయాలా. అది చేయకుండా, చేయాల్సిన పని చేయకుండా మిగతా అన్ని చేస్తున్నారు. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఏం చెప్తా ఉంది? సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 కింద మొత్తము ఆంధ్రప్రదేశ్ రాజధానిలో రాజ్భవన్, రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవనం, హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి చల్లనుంది. బట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో తెప్పించి కట్టాలి. అది మాత్రం చేయడం లేదు.
ఏదో దీనికి చట్టబద్ధత కల్పించేది అదే పెద్ద ఘనకారమైనట్టు దానికి పోతున్నాడు. చంద్రబాబు నాయుడు నిజంగా చేయాల్సింది మాకు చట్ట ప్రకారంగా సెక్షన్ 94 సబ్ సెక్షన్ 4 ప్రకారం 3 ప్రకారంగా మాకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి అని మీరు ఆల్రెడీ 2 సార్లు శంకుస్థాపన చేశారు. మాకు నిధులు ఇవ్వండి అని చెప్పేసి నిధులు తేవాలా, నిధులు తెచ్చి ఇవన్నీ చేసి ఉండాలి. అది చేయకుండా నిధులు ఏం చేయకుండా అప్పు తెచ్చి కడతా అంటున్నాడు. గ్రాంట్ తెచ్చి కట్టాల్సింది అప్పు తెచ్చి కడతా అంటున్నాడు. ఇప్పటికే అప్పు ఎంత 63,500 కోట్ల రూపాయలు. అమరావతి పేరు చెప్పి 63,500 కోట్ల రూపాయలు. ఇందులో వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి 29,000 కోట్లు, అట్కో నుండి 11,000 కోట్లు, కేఎఫ్ఐ జర్మనీ బ్యాంకు 5,000 కోట్లు, నాబార్డు 10,000 కోట్లు, NABFID బ్యాంకు 7,000 కోట్లు, ఏపీపీఎఫ్సి 1,500 కోట్లు, మొత్తం 63,500 కోట్ల రూపాయలు అమరావతి పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నాడు. దాని గురించి సబ్జెక్ట్ ను డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఏదో పెద్ద ఘనకారమైనట్టు నువ్వు అప్పు చేసేది పక్కన ప్రజలకు చర్చ లేకుండా చేస్తున్నారు. గ్రాంట్ తెప్పకుండా తర్వాత భూమి తెలంగాణ సచివాలయము ఎన్ని ఎకరాలు ఉందిమా? కేవలం 28 ఎకరాలు. తెలంగాణ రాష్ట్ర సచివాలయము దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్రటేరియట్స్. దాన్ని చూస్తే బ్రహ్మాండంగా అనిపిస్తుంది. అది ఎన్ని ఎకరాలు ఉంది? కేవలం 28 ఎకరాలు. పోనీ అన్ని కలుపుకున్నా రాజ్భవన్, సెక్రటరియట్, అసెంబ్లీ, మండలి, హైకోర్టు కలుపుకున్నా కానీ 300 ఎకరాలు. కానీ ఇక్కడ ఆల్రెడీ మొదటి ఫేజ్లోనే రైతుల వద్ద నుండి 34,823 ఎకరాలు సేకరించడం జరిగింది. గవర్నమెంట్ భూమి 18,925 ఎకరాలు ఉంది. మొత్తం రెండు కలుపుకుంటే 53,745 ఎకరాలు ఆల్రెడీ ఉంది. అది చాలక ఇంకా 44,677 ఎకరాలు కావాలంట, ఇంకా కావాలంట. దేనికమ్మా? ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆ ప్రభుత్వం చేస్తుంది. అది పబ్లిక్ చర్చకు రావడంలే. తర్వాత ఖర్చు, తెలంగాణ సచివాలయం ఖర్చు ఎంత? 611 కోట్లు. భారత పార్లమెంటు భవనం ఖర్చు ఎంత? 900 కోట్లు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు పెట్టాడు. ఇప్పుడు మళ్ళా పర్మనెంట్ సచివాలయానికి 4,659 కోట్లు అంట. తెలంగాణలో పర్మనెంట్ సచివాలయానికే 616 కోట్లు, భారత పార్లమెంటుకు పర్మనెంట్ భవనానికే 900 కోట్లు, ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు ఆల్రెడీ ఖర్చు పెట్టారు. ఇప్పుడు మళ్ళా 4,689 కోట్లలో పర్మనెంట్ అంట. ఇది దుబారా కాక ఏమని చెప్పాలి దీని? పోనీ తర్వాత టైం, తెలంగాణ సచివాలయం ఎన్ని సంవత్సరాలు కట్టారమ్మా? కేవలం 2 ఏళ్లలో. కోవిడ్ టైంలో కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయింది. 2021లో మొదలు పెట్టారు, 23కి అయిపోయింది. భారత పార్లమెంటు భవనం 3 ఏళ్లలో అయిపోయింది. కానీ ఇక్కడ తెలుగు సీరియల్ జరిగినట్టు జరుగుతానే ఉంది. 2014 నుండి 2020 11 సంవత్సరం. ఈ 11 సంవత్సరాలు 6.5 సంవత్సరం ఈయనే కదా, చంద్రబాబే కదా. కర్త అంటే ఎవరు వద్దన్నారమ్మా? కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి కర్తా ఉంటే ఎవరైనా వద్దన్నారా? అంటే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా సార్, మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం పనులు చేయలేదు కదా సార్. అందుకే 11.5 ఏళ్లలో ఆయన తీసేసి 6.5 అయింది చెప్పింది. 2014 నుండి 19 వరకు 5 ఏళ్ళు ఈయనే కదా. నేను తెలంగాణ 2 నెలల్లో కట్టారు కదా, భారత పార్లమెంట్ భవనం 3 ఏళ్ళలో కట్టారు కదా. నువ్వు మొదటి టర్మ్లోనే 5 ఏళ్లలో ఎందుకు కట్టలేదు? మళ్ళీ ఇప్పుడు 22 నెలలుగా మీరే. కాబట్టి ఇవన్నీ ఊరక అమరావతి పేరు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించేసి అది ఏదో ఇంకా ప్రపంచంలో మొత్తము ఎవరు ఏమి చేయలేని పని అని చేస్తున్నట్టుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తా వస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైనా తర్వాత ఖర్చు, అవినీతి విపరీతంగా జరుగుతోంది. ఇక్కడ ఈవెన్ బుర్జు ఖలీఫా భవనం కూడా దాని చదరపడుగు ఖర్చు వచ్చేసి 4,500 రూపాయల లోపలనే ఉంది. కానీ ఇక్కడ సచివాలయం వచ్చేసి చదరపడుగు 8,339 కోట్లు, హైకోర్టు భవనం 7,246 రూపాయలు, అసెంబ్లీ భవనము 10,244 రూపాయలు చదరపడుగు. బుర్జు ఖలీఫానే 4,500 రూపాయల లోపల ఉంది. మామూలుగా 18 మందిలో 4,500 మధ్యలో ఉంటుంది. కాబట్టి విపరీతమైన దుబారా, విపరీతమైన అవినీతి,
అవన్నీ పక్కన పెట్టి ఈయన ఏదో చట్టబద్ధ తప్ప ఇంకా అని ప్రచారం చెప్తుంది తప్ప పావు కోడికి ముప్పావు మసాలా పెట్టుకున్నట్టు మసాలా ఎక్కువైపోయింది. ఒరిజినాలిటీ ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా మాటలు తగ్గించి చట్టబద్ధత వస్తే మంచిదే. దానివల్ల నష్టము లేవు, లాభం లేదు కాబట్టి దాన్ని చేసినంత మొత్తాన పార్లమెంట్ మంచిదే. కానీ దానివల్ల దానివల్లనే మొత్తం రాష్ట్ర రాజధాని అయిపోతుంది కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెప్పించి అప్పుకు పోకుండా గ్రాంట్ తో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నిర్మించి రైతులకు వాళ్ళకు రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ వాళ్ళకు చూపించి లేఅవుట్ తయారు చేసి డెవలప్మెంట్ చేసి వాళ్ళకు న్యాయం చేసి ఈ భవనాలను కేంద్ర గ్రాంట్ తో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేయాలా. అది ప్రజలు కోరుకునేది. ఈయన వచ్చేసి ప్రచారం కాదు. రైట్ సార్. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఈ అడుగులు అంటే కూటమి ప్రభుత్వం ఈ తీర్మానం అయితే తీసుకుంది. అంటే శాశ్వత రాజధానిగా అమరావతికి కోసం తీర్మానం సిద్ధం చేసింది. పార్లమెంట్ లో ఈ బిల్లు కోసం రెడీ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు ఎటువైపు ఉండే, అంటే వైసీపీ అడుగులు ఎటువైపు ఉండే అవకాశం ఉంది సార్? అంటే వాళ్ళు ఏమైనా వాళ్ళ ఆలోచనలు చేంజ్ చేసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పటి వరకు 3 రాజధానులు అనే స్టాండ్ మీద ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు దీంతో ఏమైనా తన ఆలోచన చేంజ్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? మరి తప్పు చేయడం మానవ సహజం. సర్దిద్దుకుంటే విఘ్నుల లక్షణం, కొనసాగించడం మూర్ఖుల లక్షణం. తప్పు చేయడం మానవ సహజం, సర్దిద్దుకోవడం విఘ్నుల లక్షణం, కానీ కొనసాగించడం మూర్ఖుల లక్షణం. కాబట్టి అది ఒక మూర్ఖపు పార్టీ. సెల్ఫ్ గోల్ కొట్టుకోవడంలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఆత్మహత్య సదృశ్యం. కాబట్టి వాళ్ళ గందరగోళంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటా అంటే ఎవరికి ఏం పట్టింది, కొట్టుకుంటున్నారు. లేకుంటే 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు? అమరావతి రాజధాని, నేను ఇక్కడనే ఇల్లు తీసుకున్నా అని చెప్పాడు. దానికి పర్యవసానంగా మీకు 151 సీట్లు వచ్చినాయి. తాడేపల్లి మీకే వచ్చింది, మంగళగిరి మీకే వచ్చింది. మంగళగిరిలో లోకేష్నే మీ క్యాండిడేట్ ఓడించాడు. తర్వాత నువ్వు 3 ముక్కల ఆట జరిగింది ఏమిది? 151 నుండి నువ్వు ఒక 11కి వచ్చినాయి. మంగళగిరిలో పోయింది, తాడేపల్లి పోయింది. ఇంకా బుద్ధి లేకుండా ఇంకా వచ్చేసి 3 కదా. తప్పు చేయడం మానవ సహజం, సర్దిద్దుకోవచ్చు. కానీ సర్దిద్దుకోకుండా ఇప్పటికీ వచ్చేసి గందరగోళంలో ఒక్కరొక్క మాట, సజ్జల రామకృష్ణుడు ఒక మాట మాట్లాడు, జగన్మోహనుడు ఒక మాట మాట్లాడు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ఒక మాట. కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉంది. అది కన్ఫ్యూజన్ లో ఉండే పార్టీ. వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అందుకే నేను ముందే చెప్పాను, మా స్టాండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు మార్చాలన్నా మార్చలేడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఈ రాష్ట్రం ఇలాగే ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. మా కాంగ్రెస్ స్టాండ్ కూడా నేను చెప్పాను, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి. కాబట్టి వైకాపా పార్టీ గందరగోళంలో ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించిన ధన్యవాదాలు సార్. నమస్తేమా. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తేమా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.